కార్యకర్తలు ఈ బోగుల మండలంలో ఎప్పుడు కూడా నిష్కలంగా ఎటువంటి వివక్ష లేకుండా ఉండేటువంటి ఈ బోగుల మండలంలో మేమిద్దరం కూడా మీకు మాటిస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ పెండింగ్లో ఉండిపోయినాయి. ఇందాక శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ప్రయత్నాలు చేశాం. కానీ ఈరోజు జగనన్న ఆశీస్సులతో నేను రాజ్యసభ ఎంపీగా ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాను. 6 సంవత్సరాలు నా టర్మ్, 1 సంవత్సరం గడిచింది. ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మా వంతుగా ఢిల్లీలో మన రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 10 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికోసం కదా వ్యాపారం ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి మీ అందరి యొక్క ఆశీస్సుతో చేపడతానని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన చెక్కిపల్లి గూడూరు వాటర్ స్కీమ్ నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించాం. తర్వాత ఇన్ఛార్జిగా కూడా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందుల వల్ల అది పూర్తి కాలేదు. ఆ చెక్కిపల్లి గూడూరు వాటర్ స్కీమ్ ఈ మండలానికి అంతా కూడా హైవే తర్వాత ఉండే దీని వరకు ఆ స్కీమ్ ఉంది. నేను ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈ మండలం యొక్క దాహత్యం తీర్చడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా కృషి చేస్తాను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, గతంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అవి సక్సెస్ఫుల్గా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకి గిరిజన పాఠశాల అక్కడ రావడం కానీ, అదేవిధంగా మన తిప్ప దగ్గర నుంచి జోడు బిన్ వరకు దాని పర్యాటక కేంద్రం చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ కానీ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటి అన్నిటి కూడా కొన్ని చేసుకోగలిగాం. కానీ చేసుకోవాల్సి ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇద్దరం కలిసి మీ అందరి యొక్క సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోపోతామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ సమావేశమైంది. ఈరోజు జగనన్న గత 4 సంవత్సరాల 10 నెలలుగా 142 సార్లు బటన్ నొక్కి పేదవాడి ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు జమ చేసినటువంటి దాఖలాలు ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడ కూడా దాఖలాలు లేనటువంటి విషయం మీ అందరికీ కూడా అచ్చం 2,54,000 కోట్ల రూపాయలు మన గృహిణుల పేరు మీద నేరుగా బ్యాంకు ఖాతాలో వేయడమే కాకుండా ఇంకొక 3 లక్షల కోట్ల రూపాయలు నాన్ డిపిటి ద్వారా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత మన ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నారంటే ఎప్పుడు కూడా పేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైతే ఆటోమేటిక్ సమాజం అభివృద్ధి చెందదు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఎక్కువ శాతం ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావాలి, విద్యాపరంగా ముందుకు రావాలి. అన్ని విధాలా వచ్చినప్పుడే వాళ్ళకి పైకి వచ్చేటువంటి అవకాశాలతో పాటు సమాజం కూడా ఒక సమాన న్యాయం పొందేదానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఒక సామాజిక న్యాయమే చూడండి. సామాజిక న్యాయం గతంలో ఎప్పుడు కూడా నేను కూడా ఉన్నాను. నేను 1994 నుంచి డైరెక్ట్ రాజకీయాలు ఉన్నాను. అప్పుడు జక్కాయం కన్నా సిపిఎం ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆయన విజయంలో కూడా మీ అందరితో పాటు మేము కూడా ఆ రోజు కృషి పనిచేశాం. నేను ఆ రోజు సిపిఎంకి సానుభూతి పరుడు ఉండేవాడిని. కాబట్టి ఈరోజు 30 సంవత్సరాల అనుబంధం మీ అందరితో కూడా. ఈ 30 సంవత్సరాల అనుబంధంతో ఖచ్చితంగా మీతో ఎంతో రకమైనటువంటి స్వేచ్ఛ, అదేవిధంగా మీ అందరితో ఒకరిగా ఉండేటువంటి అవకాశం లభించింది. మీకు నన్ను కూడా ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంపించారు. ఇది గల్లీ ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పంపించారు. కాబట్టి నా నైతిక బాధ్యతగా నాకు ఓనమాలు నేర్పించినటువంటి బోగుల మండలానికి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవకాశం అవసరం వచ్చింది. కాబట్టి నేను ఖచ్చితంగా మీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ, నేను ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాను, ఎంతోమంది నాతో పాటు తెలుగుదేశం నుంచి ఈ పార్టీలోకి మన పార్టీలోకి రావడం జరిగింది. ఒక తెలుగుదేశం నుంచే కావాలి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక గెలుపు అనేది 10 మంది కలిసి బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు అది మాత్రమే ఉంటుంది. కేవలం మనం ఒక్కరం చేస్తే కాదు. కాబట్టి మనం కూడా మీరు వచ్చినటువంటి వాళ్ళు మీరు ఆహ్వానించి దయించి
కొంతమంది అంటుంటారు ఇప్పుడు కూడా మీతో పాటు మేము పార్టీలోకి వచ్చేవాడు మమ్మల్ని కలుపుకోపోలేనటువంటి పరిస్థితి ఎవరో ఒకరు ఇద్దరు అంటా ఉంటారు. ఆ కొంచెం అసంతృప్తి కూడా లేకుండా మీరు దయవుంచి అందరినీ కలుపుకోపోయేటప్పుడు మనకి విజయం అనేది నల్లేరు మీద నడత మాదిరి కొనసాగుతుంది అనేది ఖచ్చితమైనటువంటి నా అభిప్రాయం. అందులో భోగులు మండల అత్యధిక మెజార్టీ కూడా ఎందువల్లంటే ఇక్కడ ఎక్కువ లబ్ధి పొందిన వాడు జగనన్న ఆశీస్సులతో ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం గిరిజనులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ మండలంలో. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా లబ్ధి చేకూరింది. ఈ మధ్యన ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం జరిగిందంటే 80% మందికి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి చేరినాయి. కాబట్టి 60% వేసిన వాళ్ళు 80%లో 60% అంటే 48%, అంటే 100కి 48 వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా లెక్కన వేసుకోవడం. మనం 60 మంది వేసి రావడం మన ఓట్లకి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి 48 మంది నోటికి వస్తాయి. లబ్ధి పొందకుండా రకరకాలైనటువంటి అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు అభిమానులు లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటారు. వాళ్ళు వీళ్ళు అంతా కలిపితే కనీసం 56%, ఈ అన్ని పార్టీలకు 44% వస్తే మన ఒక్క పార్టీకి 56% అనేది ఓట్ బ్యాంకు అది రాసి పెట్టుంది. కానీ కొన్ని ప్రతిపక్షాల అనుకూల పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మసిపూసి మారేడుగా చేసి 100 సార్లు ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్తా ఉంటే అది నిజం అవుతుందని భ్రమిస్తూ ఉన్నారు. కానీ లబ్ధి పొందిన వాడు ఎప్పుడు మోసపోడు, నమ్మిన వాడికి ద్రోహం చేయడం అనేది ఎప్పుడు కూడా జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు చెప్పింది అబద్ధాలు చెప్పడం ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపించుకుంటే మన పేదరికానికి మనం అంతం పలికిన వాడు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. పేదరికం పోవాలంటే జగనన్న ఉండాలా. ఈ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏదైనా ఆగిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగి కుంటుపడ్డాయి.